భారతదేశం ఇదివరకు అమెరికా ఎలా చెబితే అట్లా, రష్యా ఎలా చెబితే అట్లా. అమెరికా చెప్పిందని మనం పాకిస్తాన్ వాళ్ళ సైనికులు 90,000 మందిని వదిలేసాం. రష్యా చెప్పిందని అణుబాంబులు వేయడము, అణుబాంబులు తయారు చేయడము మానేసాం, అణుపరీక్షలే మానేసాం. అట్లాంటిది ఇప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు అంతర్జాతీయంగా మన కదలికకి ఇబ్బంది అయినప్పుడు మాత్రమే మనం వెనక ముందు ఆలోచించి అడుగులేస్తున్నాం. మిగతాది మన దేశ ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీ పడట్లేదు. అమెరికా ఆంక్షలు పెట్టినటువంటిది ఏది, ఆయిల్ కొనొద్దు, గ్యాస్ కొనొద్దు అని ఆంక్షలు పెట్టినటువంటి దేశాలు అన్నిటి దగ్గర మనం కొంటున్నాం. రష్యా దగ్గర కొంటాం, ఇరాన్ దగ్గర కొంటాం, క్యూబా దగ్గర కొంటాం, నార్త్ కొరియా దగ్గర కొంటాం, ఎవరి దగ్గరైనా కొంటాం. ఈ నాలుగిటి మీద నిషేధాలు పెట్టి ఇప్పుడు నెల రోజులు ఎగ్జాంపుల్, బట్ మనం అయితే కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. అది అమెరికా అడిగినా కూడా చెప్పుకొచ్చాం. కాకపోతే క్వాంటిటీ తగ్గుతుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు ప్రభుత్వం కొనేది కొనసాగుతూనే ఉంది. ప్రైవేట్ వాళ్ళు కొనేది ఆగితే అది అదిగో చూసారా భయపడిపోయారా అనేటటువంటి సొల్లి కబుర్లు మాత్రం చెప్తారు ఇక్కడ.